హాయ్, వెల్కమ్ టు ది ఫైట్ బ్రాండ్ టీవీ. మరో 3 or 4 వీడియోస్ మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏ విధంగా ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో. ఈ తమిళ ముగ్గురు మొగనగాళ్ళని ఎందుకు పెట్టామంటే బికాస్ దే ఆల్ వన్ విత్ ఎ వెరీ గ్రేట్ మెజారిటీ. అది ఈవీఎంల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిచారు అనే ప్రజలు కొంతమంది అన్నా కూడా ఈ ముగ్గురులో ఎవరో కూడా పెద్ద పాయింట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకంటారు, వాళ్ళే గెలిచారు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఎందుకంటారు, వాళ్ళే గెలిచారు కాబట్టి. జగన్ కూడా అనలేదు. బిగినింగ్ ఏదో చిన్న సౌండ్ చేశారు కానీ దే జస్ట్ కెప్ట్ క్వైట్ బికాస్ వాళ్ళంతా కూడా దే ఆర్ అండర్ ద అంబరెల్లా ఆఫ్ బీజేపీ. ఆ విధంగా ఆయన మేనేజ్ చేసుకున్నారు యాక్చువల్గా. ఓకే, ఈట్ అన్ యాపిల్ టు మేక్ యూ హెల్దీ, ఇట్స్ డాక్టర్ సజెషన్ లాగా. just eating an apple also. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ని అవాంతరాలు ప్రతి కంట్రీలో జరుగుతూ ఉంటాయి, చాలా అవాంతరాలు. లైక్ ఇప్పుడు ఒక అతను అర్నాబ్ గోస్వామి సెలింగ్ కాక్రోచ్ జనతా పార్టీ అతను, అదంతా ఫేక్, పాకిస్తాన్ని సపోర్ట్స్ వచ్చేసాడు. ఒక కంట్రీలో లేని జనాభా కంటే ఎక్కువ అతనికి ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ వచ్చింది. ఇవన్నీ ఎలాగ వచ్చినాయి అని చెప్పేసి ఈజ్ ట్రైంగ్ టు డూ, హీస్ ఏ ప్యాట్రియాటిక్ జర్నలిస్ట్ కింద లెక్క. ఈజ్ 250% ఫర్ రూలింగ్ పార్టీ బీజేపీ. సో ఆయన యొక్క ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నారు. ఒక పక్కన అతను వచ్చిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అలా ఎందుకు చేశారు, ఇలాగా బ్యాన్ చేశారని చెప్పేసి అన్నారు. అది కూడా కరెక్టే. యూ కెనాట్ బ్యాన్ అకౌంట్స్ లైక్ దట్. ఇన్వెస్టిగేట్ చేయండి. ఇఫ్ ఈజ్ ఫాల్ట్ ఆ కంట్రీకి తీసుకొచ్చి, ఇఫ్ ఈజ్ స్టిల్ డ్యూయల్ సిటిజన్షిప్లో ఉంటే బ్రింగ్ హిమ్ హియర్ అండ్ ఇంట్రాగేట్ హిమ్, ఇన్వెస్టిగేట్ ద ఎంటైర్ కేస్, లోపల పడేయాలి. కానీ అతను అడిగిన దాంట్లో 90% కరెక్ట్స్ ఉన్నాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మధ్యనే జరిగింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినందుకు ఈ ముగ్గురు మనగాళ్ళు ఎవరు కూడా అడగలేదు. ఒక్కరు కూడా, చంద్రబాబు నాయుడు కానీ, అపోజిషన్లో ఇక్కడ అపోజిషన్లో ఉన్న జగన్ కానీ, ఎప్పుడెప్పుడు కూడా క్వశ్చన్ చేస్తానని పెద్ద పెద్ద ప్రగల్భాలు పోయే పవన్ కళ్యాణ్ కానీ, ఎవరో కూడా నోబడీ హాజ్ రైజ్ దేర్ వాయిస్. దట్ ఈస్ నాట్ డెమోక్రసీ అంటాను నేను. యాజ్ ఎ సిటిజన్ జర్నలిస్ట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఇండియా, ఐ సే స్టిల్ ఐ లైక్ మోడీ గారు బికాస్ ఆఫ్ హిస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, మెనీ థింగ్స్. అతని యొక్క స్టైల్ ఆఫ్ కండక్టింగ్ నాకు బాగా నచ్చి ఐ లైక్ ఇట్, బట్ నాట్ ఆల్ ద పాలసీస్. దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాట్ ఎల్స్ అన్యాయం జరుగుతూ ఉంటాయి. రకరకాల శక్తులు చాలా బ్యాడ్ చేస్తూ ఉంటారు కంట్రీకి, డీస్టెబిలైజ్ చేయడానికి. పాకిస్తాన్ నుంచి ఇంకా వేరే వేరే కంట్రీలు కూడా ఇండియాని చూసి వారం లేని వాళ్ళు కూడా చాలామంది డీస్టెబిలైజ్ చేసి, ఎకనామికల్గా డీస్టెబిలైజ్ ఎప్పుడూ అవుతున్నాం కానీ దాన్ని మన వాళ్ళు పట్టించుకోలేదని నేను ఒక ఛానల్లో చూశాను. ఐ డోంట్ వాంట్ పాయింట్ దట్. మన తెలుగు జర్నలిస్టే అతను, చాలా పవర్ఫుల్గా చెప్పేవాడు అతను ఒక రీల్ పెట్టాడు అనమాట. అందులో ఎప్పుడో ఇది డీస్టెబిలైజేషన్ లెవెల్కి వెళ్ళిపోయే పొజిషన్లో ఉన్నప్పుడు, ఎకనామికల్గా చాలా షేకీగా ఉన్న టైం నుంచి వాళ్ళు పట్టించుకున్నా కూడా ఈ విధంగా మళ్ళీ కవర్ చేస్తామని అనుకునే మొత్తానికి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభంలో, ఇన్ఫ్లేషన్లో పడేటట్టుగా చేస్తున్నారు. దానికి పైగా వాళ్ళు బిగినింగే చెప్పేస్తున్నారు, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్, గోల్డ్ కొనొద్దు, అది కొనొద్దు, ఇది కొనొద్దు. సో చాలా అన్డెమోక్రాటిక్గా వెళ్తున్నారు. వాళ్ళు ఏదో మనసులో ఊహించేసుకుని ఇలా జరుగుద్దా, అలా జరుగుద్దా. నాట్ కరెక్ట్. అక్కడ కూడా సెంటర్లో కూడా దెర్ ఆర్ సో మెనీ వెరీ బిగ్ పీపుల్ స్పెండ్లింగ్ మనీ. అవి ఏమి మానలేదు. చాలా గవర్నమెంట్లో జరుగుతాయి, ఇక్కడ కూడా జరుగుతాయి. ఏంట్రా అంటే పార్టీ ఫండ్ కలెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తారు. వీళ్ళొక వెరీ వెరీ ఫిల్తీ రిచ్ పీపుల్ని, వేర్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ పీపుల్ని వాళ్ళు కూడా మోడీ గారు ఎందుకు గుప్పట్లో పెట్టుకోవాలంటే, టుమారో దే హ్యావ్ టు సపోర్ట్ దిర్ పార్టీ. దిస్ పార్టీ ఈస్ గోయింగ్ టు బీ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద మెయిన్ పార్టీ కింద ఎదగబోతుంది కూడా. చాలా ఇప్పుడు మన వాళ్ళు ఎప్పుడు ఈ ముగ్గురు మనగాళ్ళు సపోర్ట్ చేస్తారని మీ అందరికీ తెలుసు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ, తర్వాత అక్కడ ఓటింగ్ విషయంలోనూ డెఫినెట్గా వేరే వెనక చూపు లేకుండా గుద్దేస్తారు ఓటు.
ఫర్ వాట్ ఎవర్ బిల్ దే ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ఏం చేస్తే వాళ్ళు ఏం చేస్తే దానికి సపోర్ట్ చేస్తారు, మంచిదే. సాధారణంగా మంచి చేస్తున్నప్పుడు 10 మంది సపోర్ట్ చేయాలి. దానికి వీళ్ళ మస్ట్ అండ్ షుడ్‌గా యూ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. దీనికంటే ఎక్కువ చేయకూడదు, చేయలేవు మీరు, జాగ్రత్త అన్నట్టు లెవెల్‌లో వాళ్ళంటే వీళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. విచ్ ఈస్ నాట్ ఎ హెల్తీ, అది ఆరోగ్యకరమైన విషయం కాదు. దేనికి? ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి. ఎవరైనా ఉండరు. రేపొద్దున కాంగ్రెస్ ఉన్నా, రేపొద్దున మళ్ళా మోడీ గారు మొత్తం దేశాన్ని అంతటిని కూడా మంచి చేయడానికి కబళించినా కూడా, మంచి చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కరెక్టే. కాకపోతే సౌత్‌ని కరెక్ట్‌గా చూడలేదనమాట, రకరకాల కారణాల వల్ల. బీజేపీ పెరగకపోవడం కారణం కెనడీ చెప్పాను. అది పించింగ్‌గా ఉండొచ్చు, అది కరెక్ట్, అది రియాలిటీ. సో, ఇప్పుడు మేలుకొని ఇప్పుడు మళ్ళా మెల్లిమెల్లిగా దే వాంటెడ్ టు రైజ్ దేర్ పార్లమెంట్ సీట్స్, దే వాంట్ టు రైజ్ దేర్ ఆల్ ద గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ చేతిలో రావాలని చూస్తున్నారు. బట్ కేరళ అండ్ తమిళనాడు ఇట్ నాట్ పాసిబుల్ ఇన్ నియర్ ఫ్యూచర్ అన్లెస్ వీళ్ళని డీస్టేబిలైజ్ చేసేసి మళ్ళీ ఎలక్షన్ తెప్పించి విజయాన్ని పడగొట్టదే తప్పితే, విజయ్ ఫస్ట్ గివెన్ టైం అతను నేర్చుకోవాలి. దాన్ని డిస్టర్బ్ చేయడానికి చాలామంది చూస్తున్నారు, అది అందరికీ తెలుస్తుంది, త్వరలో కూడా తెలుస్తుంది మీకు యాక్చువల్గా. బట్ దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. నో, ఇన్ని అరాచకాలు చేస్తూ ఒక మారణ హోమం సృష్టించిన ఒక బ్లడీ ఇడియాటిక్ గవర్నమెంట్ రన్ చేస్తే ట్రంప్నే ఏం చేయలేకపోతారు. కోర్టులు చెప్పిన దాన్ని కూడా పక్కకు పెట్టేస్తారు. అంటే అమెరికన్ కోర్ట్స్ మీద ఎంతవరకు ఉన్న ఆ అభిప్రాయాన్ని కూడా పోయేటట్టుగా చేస్తారు. ఎస్, మెనీ అసాసినేషన్స్ అటెంప్ట్స్ ఎందుకు జరుగుతున్నాయి అతని మీద? జరుగుతాయి, అది ముందు పాస్ట్ కూడా జరిగినాయి. అతనికి నెతన్యాహుకి ఇట్స్ నాట్ ఏ సేఫ్ గేమ్ హీర్ ఆఫ్టర్. ఎందుకంటే ఆ వయసు కూడా అయిపోయింది, పెద్ద రిగ్రెటింగ్ అండ్ రిపెంట్ చేయవలసినంత అవసరం లేదు. పార్టీ వైజ్ చూస్తే వాళ్ళు డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్ చూస్తే వాళ్ళకి ఏమైనా దెబ్బ రావచ్చు, కానీ ద ఎంటైర్ నేషన్ ఈజ్ నాట్ హ్యాపీ అబౌట్ డొనాల్డ్ ట్రంప్. ఆ పరిస్థితి వస్తే సివిల్ వార్ వస్తుంది. సివిల్ వార్ వస్తే ఎక్కడికో పోతుంది. వీఆర్ రిచ్, వీఆర్ క్యాపబుల్ అనేది వీళ్ళ వాయిస్ ఎప్పుడు పెరిగిపోయింది? యుఎస్ఎస్ఆర్ బ్రేక్ అయిపోయింది కాబట్టి, ముక్కలుగా అయిపోవడం వల్ల వాళ్ళ యొక్క కరెన్సీ వాల్యూ అంతా పడిపోవడం వల్ల. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ఇండియా ఆల్సో. ఇండియా రూపీ వాల్యూ పడిపోయింది బాగాను. అందరికీ చాలామంది చెప్తున్నారు. ఇది బాగా కూలంకషంగా చాలా ఛానల్ కూడా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పగలిగిన ఛానల్స్ ఇంకా బాగా చెప్పాలి. చెప్పకపోతే ఎలాగ అర్థమవుద్ది? తానా అంటే తానా అన్నట్టు లెవెల్లో ఈ ముగ్గురు మనగాళ్ళు చేస్తున్నారని నాకు చాలామంది ఇప్పుడు రాబోయే 2-3 వీడియోస్ కూడా చేయడానికి కారణం పెట్టే, మీకు మోడీ గారు అంటే ఇష్టం అంటారు. టు వాట్ ఎక్స్టెంట్ ఇష్టం? ఇవన్నీ మీకు ఇష్టమేనా? ఇవన్నీ ఇష్టం, నాకు పాయింట్లు పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో. ఇప్పుడు నా సొంత అభిప్రాయాలు కాకుండా వాళ్ళ అభిప్రాయాలు కూడా కరెక్ట్గా క్రోడీకరించి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, కరెక్ట్ రూట్లో వెళ్తున్నావా? ఏపీ ఈస్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ మోడీ గారు, బీజేపీ అన్నది ప్రస్తుతం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి సీట్ వాళ్ళు కాపాడుకోవాలి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సీట్లు వచ్చిన ఏదో ఒక విధంగా రేట్లు ఒక లెవెల్కి రాగలిగాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్టార్టెడ్ ఇదే, ఏ మీటింగ్కి వెళ్ళినా ఇదే ప్రైజింగ్ అనమాట. ఒకరినొకరు ప్రైజ్ చేసి కూడా సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రైజ్ చేస్తాడు? ఆయనలో గొప్ప లీడర్ని చూశాను, అవి చూశాను చెప్తుందో విభేదించాడు 18లో నాకు ముందు ఎలక్షన్ కూడా, అది కూడా తనే చెప్తున్నాడు యాక్చువల్గా. సో మళ్ళా కాపుల మీటింగ్లోనో వాట్ ఈ వాస్ ట్రై టు టెల్ అంటే ఇక్కడ జరుగుతున్న భాగవతం ఇలా ఉంటూ సెంటర్ని మట్టుకు అలా మనం పెట్టాం కదా, భుజం మోస్తున్నారని చెప్పేసి. మా ఛానల్ ఇంకా బాగా పికప్ అవ్వాలంటే మీరు బాగా చూడాలి. ఎందుకంటే ఈ మధ్యలో 3 నెలలు నేను గ్యాప్ ఇవ్వడం వలన ఆ గ్యాప్ తెలిసిపోతుంది యాక్చువల్గా. అది నా పొరపాటు. బికాజ్ నేను సినిమా చేస్తున్నాను, జనజీవన శ్రవంతిలో 6 తలకాయలు, గీతాకృష్ణ 6 హెడ్స్, స్త్రీ శక్తి అని హిందీలో పెట్టాం. ఇట్స్ ఎ పాన్ ఇండియా మూవీ అనమాట. ఇది ఎందుకు చెప్తాను, దాని గురించి నేను 3 months ప్రతి ఛానల్లోని సోదిగా చెప్పకూడదని కొంచెం రిలాక్స్ అవ్వడం వల్ల మా ఛానల్ తగ్గిపోయింది. అది దట్ నోబడీ కెన్ హెల్ప్ ఇట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఆల్ దీస్ పాయింట్స్. ఇప్పుడు ఎస్పెషలీ మోడీ గారి గురించి, ఆయన యొక్క పాలన గురించి, ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఇప్పుడు నితీష్ కుమార్ వాళ్ళు, బీహార్ వాళ్ళు అందరూ సపోర్ట్ వల్లనే మళ్ళీ మోడీ గారికి చాలా చాలా లబ్ధి జరిగింది. సో మిగతా సో మెనీ రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటకలో సీటు కోసం కొట్టుకుంటున్నారు, అది అన్డెమోక్రాటిక్. వాళ్ళు ముందు ఒప్పుకున్నారు 2.5 సంవత్సరాలు నువ్వు సిద్ధరామయ్యను, డీకే శివకుమార్ను. ఇది ఎవడన్నా సీట్ ఎక్కితే దిగడేంటి? ఏ పార్టీ అని చెప్తున్నాను, సిగ్గు లేదా? సీట్లో కూర్చున్నాడు, 2.5 years అతను మూసు కూర్చున్నాడు ఎవడు, డీకే శివకుమార్. ఇతనికి ప్రజల్లో మాసలో ఉంది మంచి ఫాలోయింగ్ సిద్ధరామయ్యకి క్యాస్ట్ వైజ్. బట్ శివకుమార్ ఆల్సో హ్యాస్ వర్క్ సో మచ్ కర్ణాటక గెలవడానికి.
ఒకప్పుడు ఇలా గెలవడానికి గాలి జనార్దన్ రెడ్డి సెలెక్ట్ అతని యొక్క డబ్బుతోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్. అతనికి ఏదో చిన్న పొరపాటు వలన బయట పెట్టడం వలన అతను కొంచెం ఫేమస్ అన్పాపులర్ అయ్యాడు. కానీ సేమ్ చాలా చాలా చేశాడు బీజేపీ యడ్యూరప్ప ఉన్నప్పుడు. సో వాళ్ళ అది బీజేపీకి. ఇప్పుడు ఈ కాంగ్రెస్కి ఇతను సీటు దిగడట. నేను ఇవ్వను అంటే నిన్నటి వరకును. ఇంకా బలవంతంగా హైకమాండ్ తీసేశారు. అప్పుడు వాళ్ళ నవ్వు మొహంతో చట్టా బట్టలు వేసుకుంటే ఏం వేసుకుంటాం, సీట్ ఎక్కాడంటే దిగను అంటున్నాడు. మన బెంగాల్ దీదీ చేశాడు. నో ఐ విల్ నాట్ రిజైన్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామో హిస్టరీ. ఓడిపోయావు నువ్వు. నువ్వు ఎవరో కాని వాళ్ళకి బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ ఆశ్రయం వచ్చేసి అక్కడ అన్యాయం చేసే ముస్లిమ్స్కి పెద్దపేట వేసేసి నువ్వు ఇది చేస్తుంటే ఇది హిందుస్థాన్. అదే ఏమైంది, ఇప్పటికి బెడ్స్ కొట్టి దెబ్బ అయిపోయింది ఆవిడ. ఇప్పుడు నేను ఆ పార్టీలోకి వెళ్తానంటది. ఏ పార్టీ? క్రొకడైల్ స్టార్ట్స్ క్రొకడైల్ వస్తుంది మనం కాక్రోచ్ జనతా పార్టీ. తప్పేం లేదు. అయితే నథింగ్ రాంగ్. వాడు ఎంతవరకు ఈ ఇన్స్టాగ్రామ్ని సోషల్ మీడియాని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అనేది పెట్టి జనాల్లో ఒక రాంగ్ అభిప్రాయం కలిగిస్తున్నాడు అనేది తప్పితే వాట్ ఈ వాజ్ ఆస్కింగ్ ఇస్ కరెక్ట్. 100% యూత్ని రిప్రజెంట్ చేసి అడుగుతున్నాడు. మేము యాక్చువల్లీ పాయింట్ ఇప్పుడు వచ్చేసింది, మేము వేరే లెవెల్లో పెడుతున్నాం. 6 హెడ్స్లో 6 తలకాయల సినిమాలు. నేను ఆల్రెడీ చెప్పాను, ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రష్యన్ రెవల్యూషన్ 1930s బోల్షివిక్ రెవల్యూషన్ అంటారు. సో నథింగ్ టు డూ విత్ నాక్సలిజం ఆర్ నథింగ్ టు డూ విత్ అనదర్ ఎక్స్ట్రీమిజం. ఇట్ ఈస్ ఓన్లీ ఎ పాలసీ వేర్ ఆల్ యూత్ విల్ కమ్ టుగెదర్. అందరూ యూత్ అంతా యువకులందరూ కలిసి వచ్చి అన్యాయాలు జరుగుతుందని అరికట్టడం అనేదే మేము అనుకున్న పాయింట్ యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళకూడదంటే ఈ ముగ్గురు మనగాళ్ళు కూడా క్వశ్చన్ చేసే ఇది పోయింది. బికాజ్ దే ఆర్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మోడీ గారు. అది మంచిదే ఒక విధంగానే. బీజేపీ ఇస్ నాట్ ఎ బ్యాడ్ పార్టీ. బట్ అది డెమోక్రసీ అనిపించుకోవట్లేదు. వీళ్ళు ఏదో చేస్తారు, ఏ యూనిట్లు పట్టుకొస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అవి ఎప్పుడు వచ్చాయని మనం లాస్ట్ టైం చెప్పారు. ఈయనేమో చంద్రబాబు నాయుడు పొగట్టమే సరిపోతుంది అలాగే మన పవన్ కళ్యాణ్కి. ఈ లోపల మధ్యలో ఆడెవడో ఫేక్ పొలిటికల్ ఎంట్రీ రావాలని, జగన్ కోసం కాదు అది, అతనికి పొలిటికల్ ఎంట్రీ కొంచెం బాగా ఉంటే బాగుంటుందని చిన్న బ్లాక్ మెయిలింగ్ గేమ్ ఆడాడు అనమాట. కాన్ మ్యాన్ ఈజ్ ఎ కాన్ మ్యాన్ అనొచ్చు ఎవరో నాగేశ్వరరావు. ఇంకా ప్రొఫెసర్ అనకూడదు. ఇక ఆ యొక్క ఇది పోయింది. కొంచెంసేపు అయిపోయిన సంగతి అంటే నువ్వు ఒప్పుకుంటావు అనమాట, తప్పు చేసావని. వైఆర్ బ్లఫింగ్. నీకు ఒక ఎడ్యుకేషనల్ ఇది ఇచ్చారు, అలాగ అయిపోయింది ఇక్కడ. బికాజ్ ఈ పొలిటికల్గా ఉన్న వీళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళు బయటకు వస్తారు. మంచి సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు జగన్ ఇలాగ జైల్లో పెట్టమని పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ అడిగారని చెప్పేసి ఒక చిన్న ఇది పెడదాం. ఈలోగా అతనే ఫేక్గా పోలీసులు నా మీద వచ్చినట్టు ఆంధ్ర పోలీసులు, ఒక పక్కనేమో తెలంగాణ పోలీసులు నేను సెక్యూరిటీకి వెళ్ళాను. ఇవన్నీ వాళ్ళు స్టంట్ చేస్తున్నాడు అతను. ఆ యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. వాట్ ద హెల్ ఈజ్ దిస్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఇక్కడ ఎవడ ఫూల్స్ లేరు. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ హియర్. ఎస్పెషలీ యూట్యూబ్లో ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు. వాట్ యు ఆర్ డూయింగ్ అనేది తెలుసు. సో ఇటువంటి వాళ్ళందరూ రావడం గల కారణం ఈ ముగ్గురు మనగాళ్ళు ఇస్తున్న లీన్నెస్సే. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ పని చేసుకుంటూ పోతున్నాడు బాబు. ఇక్కడ సీఎం, తెలంగాణ సీఎం, అతనికి కూడా ఉంటుంది. అతనికి కూడా ఏదో విధంగా కొంపటి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ కాంగ్రెస్లోనే. అందుకనే అతన్ని మోడీ గారు ఇలాగా అంటున్నాడు అనమాట. అవసరమైతే డంప్ చేశారు. ఆయన తెలుగుదేశం నుంచి డంప్ చేశాడు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు గురువు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కలిసి ఈ మైట్ జంప్ ఇంటూ బీజేపీ ఆల్సో. అతలాకుతలం అయిపోద్దాం కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఏదో విధంగా డీస్టేబిలైజ్ చేయాలని చెప్పేసి మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ చూస్తూ ఉంటుంది, అదర్ దాన్ బీజేపీ ఉంటే. అది నాట్ పాసిబుల్ ఇన్ కేరళ బికాజ్ కేరళ పీపుల్ హావ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఆన్ కాంగ్రెస్. అండ్ అక్కడ ఉన్న స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్లో పట్టుకున్న ఎవరో కమ్యూనిస్టులు పడిపోయారు. బెంగాలే పడిపోయినప్పుడు బెంగాల్లో ఆవిడ అన్యాయం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా చాలా అన్యాయాలు చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ స్ట్రాంగ్ అవడం కోసం ఏదైనా చేస్తానని చెప్పి ఓడిపోయిన తర్వాత నేను సీటు దిగనంటే అంటే ఎంతటి మూర్ఖత్వం. బయటకు వచ్చి చాలా ఆర్డినరీ క్లోత్ చేసుకుంటాను, అవి చేసుకుంటాను, ఇవి చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఈ కేరళ చీఫ్ మినిస్టర్ కూడా అదేవిధంగా కమ్యూనిస్ట్గా ట్రూ కమ్యూనిస్ట్ అన్నాడు. అతని మీద ఈడీ పంపించారు అతని ఇజ్జత్ తీసేయడానికి, అతని యొక్క పరువు తీసేయడానికి. నేను ఒక రెండింటిలోకి మారుతున్నాను, ఇన్ని డ్రామాలు చేశారు. వాళ్ళ తాలూకా ఒక అమ్మాయి లాబింగ్ చేసి గోల్డ్ బిజినెస్ రకరకాలు చేసి ఎన్ని ఎవరు మర్చిపోతారు? చరిత్ర చరిపేస్తే చెరిగిపోదు.
అంచేత ఎవ్రీబడి విల్ నో దిస్. సో ఇటువంటివన్నీ అవకాశం తీసుకుంటుంది మోడీ గారి గవర్నమెంట్. మోడీ గారి గవర్నమెంట్ మీద జరిగిన మట్టుకు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి మట్టుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఆ నీట్ పేపర్ ఇటువంటి ఒకటి చాలా ఉన్నాయి. దట్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. కొన్నే బయటకు వస్తున్నాయి. అర్నాబ్ గౌతమ్ లాంటి వాడు పట్టుకొచ్చినా కూడా ఫైనల్గా గవర్నమెంట్దే కరెక్ట్ అంటాడు అనమాట. బికాజ్ ఈజ్ ఫర్ దట్. మామూలుగానే ఈ మధ్యన అతని మీద కొంచెం అతని కంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి దే హ్యావ్ డన్. వ్లాడిమిర్ పుటిన్ వచ్చినప్పుడు అతన్ని పిలవకుండా వేరే వాళ్ళని పిలవడంతో అతను కొంచెం ముళ్ళు ఇరిగి కొంచెం బీజేపీకి అగేనెస్ట్గా మాట్లాడడం మొదలుపెట్టి, కానీ సర్వైవ్ కాలేడు. అతనికి అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. దాన్ని నమ్ముకునే ఈ ఎస్టాబ్లిష్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీడియా పవర్ హౌస్ ఇన్ ముంబై. అంచేత గర్నాబ్ కోసం కూడా ఎక్కడికి వెళ్ళలేడు. కాన్ఫర్ట్ పొజిషన్లో బీజేపీకే సపోర్ట్ చేయాలి, మోడీ గారికే సపోర్ట్ చేయాలి. కాకపోతే యాజ్ ఏ ట్రూ జర్నలిస్ట్ ఇంకా ఎథికల్ వాల్యూస్ పోకుండా ఉండడం గురించి కొన్ని మాట్లాడతాడు అంతే. మాట్లాడి మళ్ళీ ఫైనల్గా అక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రిటైర్డ్ జడ్జి కోర్టులో డౌరీ హెరాస్మెంట్లో చచ్చిపోయిందని చెప్పేసి దాన్ని బాగా పట్టుకున్నాడు. అది ఆవిడ ఏ గవర్నమెంట్కి సంబంధం లేదు కాబట్టి అటువంటివి బాగానే చెప్తాడు, అన్నీ బాగానే చెప్తాడు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఇస్ గాట్ ఎ వెరీ పవర్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్. ఎన్డీటీవీ అలాగే చెప్పదు. ఎన్డీటీవీ వన్ సైడెడే ఉంటుంది. ఇప్పుడు విజయ్ గెరెస్ట్గానే చెప్పొద్దు. బికాజ్ ఎన్డీటీవీ నథింగ్ బట్ అదానిస్ దే బాట్ ఫ్రమ్ ప్రీవియస్ పీపుల్. ప్రణవ్ రాయల్ దగ్గర నుంచి వాళ్ళ షేర్లు కొనేసి ఎన్డీటీవీ హాజ్ బికమ్ 150% బీజేపీ ఛానల్. అలా అవటం వల్ల డెమోక్రసీ చాలా వరకు వీక్ అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. ఆ విధంగా డైల్యూట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్టేట్లో. ఆంధ్రప్రదేశ్ మటుకు పక్కా డైల్యూట్ అయిపోయిందని చెప్పాలి. ఇక్కడ వీళ్ళ మాట్లాడుకుంటున్నారు. పాలన ఎలాగుందో ఆవిడ తెలియదు. చంద్రబాబు నాయుడు పొగటానికేమో పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కలిసి పొగటానికేమో ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మోడీ. డైరెక్ట్గా వీళ్ళకంటే ముందు నుంచి వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యక్తి ఎక్కడ మనకు అనుకున్న అపోజిషన్ పార్టీలో ఉన్న 11 సీట్ల రక్త చరిత్ర జగన్. అలా ఎందుకన్నానంటే ఎన్ని వీడియోలు చేస్తున్నారు వాళ్ళ గురించి చాలా వరకు తెలుసు, మాకు అంత ముందే తెలుసు. కానీ ఇంతటి ఘోరమైన ఫ్యామిలీ చరిత్ర ఒక్కొక్కడు బయటపడుతున్నాడు. ఎవడో మహా టీవీలో అతను ఆశ్చర్యపోతున్నాడు. నువ్వు పక్కడు చెప్తుంటాను ఇదా చెప్పింది. అలా అతను ఆ ఎక్స్ప్రెస్ పెడుతుంటే నువ్వే జర్నలిస్ట్ అనిపిస్తుంది. కానీ అతను ఆశ్చర్యపోతాడు. ఏం చేస్తాడు? అతను అది వింటుంటే అర్థం అవ్వట్లేదు. అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. టాల్కమ్ పౌడర్ అంటారు పాప, అతను అందుకంటారో తెలియదు కానీ టాల్కమ్ పౌడర్ వంశీ. సో ఇవన్నీ అప్పుడప్పుడు చూస్తుంటే ఎవరెవరో చెప్తున్నారు. ఎంతకాలం చెప్పలేకపోయారు. చెప్పినా కూడా అదొక రకమైన ప్లేస్ అది. పులివెందుల కైండ్ నాకు రాజశేఖర రెడ్డి గారి మీద నా అభిప్రాయం కూడా పోయింది. అసలు యాక్చువల్లీ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ రాజారెడ్డి అని చెప్తున్నాడు అతను మహా టీవీలో. అతను యాంకర్ కాదు ఆయన, అందులో అక్కడి నుంచి వచ్చిన ఒక ఆయన ఎవరో. సో వీటిలన్నిటితో మనం సతమవుతున్నాం. కానీ ఈ ముగ్గురు మనగాళ్ళు కూడా స్టేట్కి సంబంధించింది వాళ్ళు ఏం చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఏదో చేస్తుంది సంథింగ్. ఆ ట్రైబల్స్కి రోడ్లు గిట్లు బాగానే వేసాడు. దాని తర్వాత ఇక్కడ జరుగుతుంది ఇప్పటి వరకు కొంతకాలం ఈ డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఆవిడ ప్రొఫెసర్ అన్నవాడు ఈ బ్లాబర్డ్ ఈ బుల్షిట్ ఫిల్మ్. సో ఇవన్నీ తప్పితే యాక్చువల్గా స్టేట్కి కావాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ చేయాలి. వాటికి మోడీ గారిని అడగాలి, స్పెషల్ స్టేటస్ అడగాలి. మీరు ముగ్గురు ఎందుకు అడగలేదు? అపోజిషన్ పార్టీ లీడర్ని కూడా అడుగుతున్నాను నేను. జగన్ వాళ్ళ యొక్క చరిత్ర పక్కన పెట్టుకొచ్చేపు ఆయన అడగాలి, చంద్రబాబు నాయుడు అడగాలి, ఈయన అడగాలి, ఎవరో మన పవన్ కళ్యాణ్ కూడా అడగాలి. వై ఆర్ యూ నాట్ పీపుల్ ఆర్ ఇన్సిస్టింగ్ స్పెషల్ స్టేటస్ గురించి? చేతిలోకి వెళ్ళిపోవడం అంటే దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. వెరీ సారీ. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.